أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تلبسوا الحق بالباطل وتكتموا الحق وأنتم تعلمون وأقيموا الصلاة وآتوا الزكاة واركعوا مع الراكعين أتأمرون الناس بالبر وتنسون أنفسكم وأنتم تتلون الكتاب أفلا تعقلون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు పోషకుడు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని మరియు శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారి మీద దైవం అల్లాహ్ అవతరింపజేసినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 44 నుండి 46 వాక్యాలు అరబీ మూలంలో పఠించడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, ఓ ఇస్రాయేల్ వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న గ్రంథాలను అది ధృవీకరిస్తుంది. కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారుగా మారకండి. అల్పధరకు నా వాక్యాలను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాబులగం చేయకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. నమాజును స్థాపించండి, జకాతును ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో మీరు వినమ్రులై తలవంచండి. సోదరులారా, ఈ వాక్యాలన్నీ కూడా యూదులు అనబడే ఒక జాతిని ఉద్దేశించి దైవం ఇక్కడ చేయడం జరిగింది. నిన్న కొన్ని విషయాలు మీతో చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతము ఇజ్రాయెల్ పేరుతోటి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ల సహకారంతో పాలస్తీనుల యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి ఇజ్రాయెల్ జాతి యొక్క పూర్వీకుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే పూర్వం నుండి కూడా వీరి యొక్క ఆచరణ విధానము, వీరి యొక్క మనస్తత్వము ఏ విధంగా ఉన్నదో ప్రస్తుతం కూడా అదే విధంగా ఉన్నది. ప్రపంచం మొత్తం మీద జాత్యహంకారం ఏదైనా ఉంది అంటే, ఏదైనా జాతిలో ఉంది అంటే అది వీళ్ళు మాత్రమే స్వర్గానికి అర్హులు, మేము మాత్రమే స్వర్గానికి వెళ్తాము, దైవము మమ్మల్ని ఏ మాత్రం కూడా మా పాపాలకు పట్టుకోడు, స్వర్గం మా కోసమే తయారు చేయబడింది అని విర్రవీగే జాతి అన్నమాట ఇది. మరి చూడండి సోదరులారా, మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అల్లకల్లోలం జరిగినప్పటికీ కూడా వెనుక వీరి హస్తం ఉంటుంది. ఎందువల్లంటే ప్రపంచం శాంతిగా ఉండడము వీరికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. అల్లకల్లోలంగా ఉండాలి ప్రపంచం అంతా కూడా. చూడండి, ప్రపంచంలో ఎన్ని రక్తపాతాలు జరిగినప్పటికీ కూడా వెనుక వీరి హస్తం తప్పనిసరిగా ఉంటుంది. చేయించేది వీరైతే చేసేది అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు చేస్తూ ఉంటాయి. చూడండి, అనేక ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధము లక్షల మంది చనిపోవడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధము, ఇరాన్ ఇరాక్ యుద్ధము, వియత్నాం యుద్ధము, అనేకమైనటువంటి యుద్ధాలు, అనేకమైనటువంటి లక్షల ప్రాణాలను గాలిలో కలిపివేయడం జరిగింది. ఇవన్నీ ఎవరు చేశారు సోదరులారా? ముస్లింలు ఎంత మాత్రం కూడా కాదే. మరి ఎవరైతే శాంతి దూత అయినటువంటి యేసు యొక్క అనుచరులము అని చెప్పుకునేవారు ఈ రక్తపాతాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఈ విధంగా ఏం జరుగుతుందంటే అసత్యము సత్యం యొక్క రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే మీడియా అనే మహత్తరమైనటువంటి ఆయుధము వారి చేతిలో ఉండింది కాబట్టి వారు తిమ్మిని బమ్మి అన్న, బమ్మిని తిమ్మి అన్న అది మనం నమ్మవలసి ఉంటుంది. ఒక గాడిదని తీసుకొచ్చేది గుర్రం అంటే మనం తప్పనిసరిగా నమ్మే పరిస్థితి ఈ రోజున. ఎందువల్లంటే మన చేతుల్లో ఏది కూడా మీడియా లేదు. వారు ఏదైతే చెప్తారో అది మాత్రమే మనం వినవలసి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రక్తపాతాలను సృష్టిస్తుంది వారే అయితే మరి దానికి బాధ్యులుగా వేరే వాళ్ళని చూపిస్తుంటారు. మనము అది పేపర్లో చదివి అదే నిజమని భావిస్తుంటాం. అయితే సోదరులారా, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోకడ.
ఇది ఎందువల్లంటే ఒక అసత్యాన్ని 10 మంది సత్యం అని భావించిన కొద్ది రోజులకి ఆ సత్యం తప్పనిసరిగా బయటపడుతుంది. మరి చూడండి, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జాతుల మధ్య విద్వేషాలను సృష్టించి పబ్బం గడుపుకోవడము వారి యొక్క ప్లాన్ అన్నమాట. ఎందువల్లంటే వారి వద్ద కుప్పలుగా ఆయుధాలు తయారు చేసుకుని కూర్చున్నారు వాళ్ళు. ఆ ఆయుధాలను అమ్మాలంటే ప్రపంచంలో జాతుల మధ్య, తెగల మధ్య పోరాటాలను సృష్టించాలి, వారి మధ్య విభేదాలను సృష్టించాలి, వారు ఒకళ్ళొకరు కొట్టుకుని చావాలి, వారికి మా ఆయుధాలను అమ్మాలి. ఇదే వారి యొక్క పోకడ. ఇజ్రాయెల్ వద్ద కోటాను కోట్ల ఆయుధాలు పడి ఉన్నాయి, అనేకమైనటువంటి అణుబాంబులు పడి ఉన్నాయి. అదేవిధంగా అమెరికా, ఇంకా బ్రిటన్, వీరందరి వద్ద అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇవి అమ్మాలి అంటే ప్రజల మధ్య పోరాటాలు సృష్టించాలి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి, వీళ్ళు ఆ యొక్క తమ యొక్క పబ్బాన్ని గడుపుకోవాలి. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే మంటలను రగిల్చి వాళ్ళు చలి కాచుకుంటున్నారు. వాళ్ళ యొక్క మాయాజాలంలో పడి ఈ విధంగా దేశాలు కొట్టుకుని చేస్తున్నాయి ఈ రోజున. చూడండి, ఉదాహరణకు చూడండి, భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం కోసము, మరి విదేశీ దాస్య శృంఖలాల నుండి బయటకు తీసుకురావడం కోసము హిందువులు, ముస్లింలు ఒకే త్రాటి మీద నిలబడి పోరాటాన్ని చేసి ఈ విధంగా భారతదేశాన్ని విముక్తం చేయడం జరిగింది. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. ఉదాహరణకు చూడండి, 1857 మొదటి సిపాయిలు తిరుగుబాటు చేసింది ముస్లిం సోదరులు. ఈ విధంగా ఇద్దరు కూడా కలిసి మన భారతదేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క దాస్యం నుండి విముక్తి చేయడం జరిగింది. కానీ తర్వాత ఏం జరిగిందండి? వెళుతూ వీరిద్దరి మధ్య విభేదాలను సృష్టించి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి అన్నదమ్ముల్లో కలిసి ఉండే ఈ యొక్క భారతదేశాన్ని 2 ముక్కలుగా విడదీసి వారు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ఆ ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఆ ఆయుధాలు అమ్మేది ఎవరండి? ఆ ఇజ్రాయెల్ మరియు ఆ అమెరికాను, ఆ బ్రిటన్ను. చూడండి ఏ విధంగా వారు తమ యొక్క పబ్బాలను ఈ విధంగా గడుపుకుంటున్నారు. ఈ విధంగా ప్రళయం వరకు కూడా ఈ విధంగా కొట్టుకుంటూనే ఉంటారు. మన యొక్క రక్షణ వ్యవస్థలో 50% నిధులన్నీ కూడా, మన యొక్క బడ్జెట్లో 50% నిధులన్నీ కూడా మనం రక్షణకు ఖర్చు పెడుతున్నాం. మరి అదే డబ్బు మనం ఏ పేదలకో లేకపోతే మన పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తే మన యొక్క భారతదేశంలో పేదలు ఉంటారా? చూడండి, ఈ విధంగా జాతుల మధ్య విభేదాలు సృష్టించాలి, వీరిద్దరు కూడా కొట్టుకుని చావాలి, మన యొక్క ఆయుధాలు మనం అమ్ముకోవాలి. ఈ విధమైనటువంటి ప్లాన్ వాళ్ళది, ఈ విధమైనటువంటి పన్నాంగం. మరి ఇటువంటి భావజాలంతో ప్రపంచం అంతా కూడా ఈ రోజున జాత్యహంకారంతో కొట్టుమిట్టాడుతుంది. నా జాతి వేరు, నీ జాతి వేరు, నా ధర్మం వేరు, నీ ధర్మం వేరు, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నేను అగ్రవర్ణాన్ని, నువ్వేమో నిమ్న జాతి వాడివి. ఈ విధమైనటువంటి జాత్యహంకారం మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాం. కాబట్టి అటువంటి ఆ యూదులను ఉద్దేశించి దైవము ఇక్కడ వారి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? ఓ గ్రంథ ప్రజలారా, అంటే యూదులకు ఇచ్చినటువంటి ఒక బిరుదు అనమాట. అంటే ఇదివరకు గ్రంథాన్ని మీరు పొందారు కాబట్టి, దైవ గ్రంథం మీ వద్ద ఉన్నది కాబట్టి గ్రంథ ప్రజలారా అని చెప్పేసి చాలా గౌరవంగా వారిని సంబోధిస్తున్నాడు. మీరు నా యొక్క ఆగ్రహానికి మీరు భయపడండి, సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాబులకం చేయకండి. అంటే దైవ గ్రంథంలో ఒకటి ఉంటుంది, వీరు ఒకటి చెప్తుంటారు. మనం చాలా సహజంగా మనకు తెలిసే విషయమే ఇది. మనం చాలామంది ఆధ్యాత్మిక పండితులు ఒక భాషను ఇస్తుంటారు, ఒక మాట చెప్తుంటారు, కానీ అది దైవ గ్రంథంలో కనబడదు. దైవ గ్రంథం ఉన్నది ఒకటైతే వారు చెప్పేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా సత్యాన్ని అసత్యంతో కలగాపులగం చేసి ఈ విధంగా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి, మీరు ప్రార్థనను స్థాపించండి. ఎందువల్లంటే ప్రార్థన అనేది మనిషికి మరియు దైవానికి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఈ ప్రార్థన నమాజ్ రూపంలో, ఈ ప్రస్తుత సమాజంలో మనకు నమాజ్, ఇక్కడ దైవము నమాజ్ చేయండి అని ఆజ్ఞాపించడం జరిగింది. నమాజ్ అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం అనమాట. కాబట్టి దైవానికి మరియు దాసునికి మధ్య ఒక అనుబంధాన్ని, ఒక సంబంధాన్ని ఏర్పరిచే సాధనం అన్నమాట. కాబట్టి మీరు నమాజును చేయండి అని చెప్పడం లేదు, ఇక్కడ స్థాపించండి అని చెప్తున్నాడు. అంటే మీ యొక్క జీవితాల్లో ఈ యొక్క నమాజును ఏ విధంగా అయితే ఒక భవనానికి పునాది ఏ విధంగా అయితే ఉంటుందో స్ట్రాంగ్గా, బలంగా, అదేవిధంగా మీ జీవితాల్లో కూడా ఈ నమాజ్ అనేది ఒక స్థిరపడిపోవాలి అన్నమాట. సరే సోదరులారా, ఈ విషయాన్ని పక్కన పెడితే మరొక విషయాన్ని గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ రోజున మరి మన యొక్క ఈ సంవత్సరం యొక్క చివరి రోజు ఇది. మరి రేపు ఒక కొత్త సంవత్సరం మనకు రాబోతుంది. సోదరులారా, మనము ఒక కొత్త సంవత్సరం వస్తుంది అని ఆనందిస్తున్నాము, కానీ ఇంకొక విషయం మనం మర్చిపోతుంటాం. అదేంటంటే మన యొక్క జీవితకాలంలో ఒక సంవత్సరం తరిగిపోయింది అని. మనము మృత్యుకు చేరువయ్యే టైంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది అని మనం ఎప్పుడు కూడా ఆలోచించం.
ప్రపంచం తరలిపోతుంది సోదరులారా, మరి పరలోకం కూడా మరలి మన వైపుగానే వస్తుంది సోదరులారా. మరి నేను చాలా విన్నపం చేస్తున్నాను. ఇంతవరకు కూడా మన జీవితం ఒక లక్ష్యం అంటూ లేకుండా ఈ విధంగా గడిచిపోవడం జరిగింది. ఒక లక్ష్యం అంటూ లేకుండా, ఒక ఉద్దేశం అంటూ లేకుండా సంపాదన, భార్య బిడ్డలు, ఈ విధంగా తిండి, నిద్ర, ఈ విధంగానే మన జీవితం గడిచిపోయింది. కానీ మన జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం అనేది మనం ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోయాం సోదరులారా. ఈ రోజున మనం ఒక స్థిరమైన నిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేమిటంటే, మన జీవితం కేవలం ఈ విధంగా ఇది ఇతర జీవజాలాల మాదిరిగా ఏదో నామకహాగా, లేకపోతే ఏదో యాంత్రికంగా, యాదృచ్ఛికంగా మన జీవితం ఉండకూడదు. ఒక నిర్మాణాత్మకంగా మన జీవితం ఉండాలి, ఒక లక్ష్యపూర్వకంగా మన జీవితం ఉండాలి. ఎందువల్లంటే ప్రతి చిన్న జీవి కూడా ఒక లక్ష్య నిమిత్తం ఈ రోజున పనిచేస్తుంది. ఉదాహరణకు చెట్టునే చూసుకుందాం. చెట్టు చూడండి, మరి అది పండ్లాన్ని ఇస్తుంది, అదేవిధంగా ఆకులను ఇస్తుంది. దాని కొమ్మలను మనమేమో వంట చెరుకు ఉపయోగించుకుంటాము. తర్వాత అది ఎండిపోయినప్పటికీ కూడా అది బొగ్గుగా కూడా మనకు ఉపయోగపడుతుంది, చివరికి బూడిదగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక జీవం లేనటువంటి ఒక చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ఒక లక్ష్య నిమిత్తము మన ప్రజలకు సేవ చేస్తుంది. మరి మానవ జీవితంలో ఉన్నతమైన, మరి ఈ జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జీవి అయినటువంటి ఈ మానవును కేవలం లక్ష్యం లేకుండా ఈ విధంగా తినడం, తాగడం, ఈ విధంగా జీవితాన్ని అనుభవించడం ఇంతేనా? కాదు సోదరులారా, మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంతవరకు ఏదైతే మన జీవితంలో జరిగిందో అది మనము దైవం తలిస్తే నిస్సందేహంగా మనను క్షమిస్తాడు. మన యొక్క పశ్చాత్తాపం చిత్తశుద్ధితో ఉన్నట్లయితే నిస్సందేహంగా దైవం మనం క్షమిస్తాడు. అయితే సోదరులారా, నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అదేమిటంటే, మన జీవితము దైవం ఇచ్చినటువంటి ఒక అమానత, ఒక అప్పగింత. దీని మీద మనకు మన శరీరం మీద మనకు పూర్తి అయినటువంటి హక్కు ఉంది. అదేమిటంటే, మనము ఈ శరీరాన్ని ఇష్టమైన రీతిలో దాన్ని మనం వినియోగించుకోకూడదు. దైవము అంతిమ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్తారు, దైవము 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వనంత వరకు ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వడు. అందులో ఒకటి ఏంటంటే, నేను నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాను, ఈ జీవితాన్ని నువ్వు ఏ విధంగా ఖర్చు చేశావు? మరి ఈ జీవితంలో అందమైనటువంటి యవ్వనాన్ని నీకు ప్రసాదించాను, ఈ యవ్వనాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించావు? మరి నువ్వు ధనాన్ని ఏ రూపంలో సంపాదించావు, ఏ ఏ మార్గాల ద్వారా సంపాదించావు? మరి సంపాదించినటువంటి ధనాన్ని ఎందులో నువ్వు ఖర్చు చేశావు? మరి నీకు ఇచ్చినటువంటి నేను ఈ జ్ఞానం ఇచ్చానే, ఈ జ్ఞానాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించావు? ఈ విధంగా 5 ప్రశ్నలకు జవాబు చెప్పనంత వరకు మనిషి ఒక అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి ఉండదు మన మరణం తర్వాత. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మన జీవితం. ఇంత అద్భుతమైనటువంటి ఈ జీవితం మనకు దైవం ఇచ్చినప్పుడు ఈ జీవితం ఏ విధంగా వినియోగించావు అని అడగడా దైవం? ఉదాహరణ చూడండి, ఒక యజమాని తన పనివానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి కొన్ని ఖర్చులు చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఏ విధంగా చేసేవారని అతను తప్పనిసరిగా అడుగుతాడు. అదేవిధంగా దైవం మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ యవ్వనాన్ని ఇచ్చాడు, ఈ కళ్ళను, ఈ అవయవాలను, ఈ శరీరాన్ని, అద్భుతమైనటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు? సరైన రీతిలో మనం వినియోగించుకోవాలని. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఈ జీవితం మీద నాకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది, నా యొక్క శరీరం మీద నాకు అధికారం ఉన్నది అని చెప్పేసి మనము అనవసరమైనటువంటి అలవాట్లను చేసుకుని, అది త్రాగుడు కానివ్వండి, సిగరెట్లు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఈ విధమైనటువంటి అలవాట్లను చేసుకుని మన యొక్క శరీరాన్ని మనం హింసిస్తున్నాం. మన శరీరాన్ని ఏం చేస్తున్నామండి? దైవము యొక్క ఇష్టపూర్వకంగా కాకుండా మన ఇష్టపూర్వకంగా వినియోగించుకొని దాన్ని మనము దుర్వినియోగపరుస్తున్నాము. చూడండి, ఇప్పుడు త్రాగుడు, ఈ యొక్క అలవాటు వల్ల ఏదైనా ప్రయోజనం ఉందంటే ఏ ప్రయోజనం కూడా ఉండదు. మన ఒళ్ళు గొల్లైపోతుంది, డబ్బులు పోతుంటాయి. అదేవిధంగా మన భార్యాబిడ్డల యొక్క కళ్ళల్లో చూడండి, ఎంత ఆతృతతోటి, ఎంత ఆందోళనతోటి వారు ఉంటారు. ఈ విధంగా ఈ త్రాగుడు అనే ఈ మహమ్మారిని అన్ని చెడులకు కూడా మూలంగా పేర్కోవడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవం ఇచ్చినటువంటి అవకాశంగా భావించండి. ఈ రోజున ఒక స్థిరమైన నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. నిశ్చయమైనటువంటి నిర్ణయంతో ఈ నాటి నుండి నేను ఈ యొక్క మహమ్మారి జోలికి వెళ్ళను, నా జీవితాన్ని ఒక నిర్ణయాత్మకంగా, ఒక లక్ష్యపూర్వకంగా నేను తీర్చిదిద్దుకుంటాను అని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని మీరు దైవం వైపునకు మరలినట్లయితే నిస్సందేహంగా ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. చూడండి సోదరులారా, ఇతరులకు ఎంతగా ఎవరు ఉపయోగపడతారో వాడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడవడం జరిగింది. కాబట్టి మన జీవితం ఇతరులకు ఉపయోగపడాలి.
కేవలం ఈ విధంగా తాగుడికి లేకపోతే దురలవాట్లకి లోనైపోయి ఈ విధంగా జబ్బులతోటి మనం బాధపడుతూ సమాజాన్ని ఆ, బాధ పెడుతూ మన భార్య బిడ్డలను బాధ పెడుతూ మనం సాధించింది ఏమిటి? ఏం సాధిస్తున్నాం మనం ఒకసారి ఆలోచించాలి. సోదరులారా, శైతాన్ అనేవాడు మన వెనకాలే ఉన్నాడు. అది ముందు నుంచి మీకు చెప్తున్నాను. మనిషిని ఈ విధంగా బానిసలను చేసేసి అలవాట్లకి తన పబ్బాలను గడుపుకుంటూ ఉంటాడు. ఈ రోజున ఏ నేరం జరిగినప్పటికీ కూడా దాని వెనకాల ఈ త్రాగుడు అలవాటు ఉంటుంది. త్రాగుడు ఎప్పుడైతే మనిషి అలవాటు చేసుకుంటాడో ఉచ్చం నీచం కోల్పోతాడు, తన మనస్సు మీద నియంత్రణ కోల్పోతాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. సోదరులారా, కాబట్టి ఈ జీవితము ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా మనం భావించాలి. దీన్ని ఈ విధంగా వేస్ట్ చేసుకోకూడదు, మనం నిర్వినియోగం చేసుకోకూడదు. ఈ అద్భుతమైనటువంటి జీవితం మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు మనకు అవకాశం. ఒకసారి వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత మనం ఎంతగా ముత్తుకున్నా కూడా అది తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సోదరులారా, ఇంకా మరొక ప్రధానమైనటువంటి విషయం గురించి మీకు చెప్తున్నాను. మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనము ముందుగా గ్రహించాలి. అదేమిటంటే, ఈ యొక్క సృష్టి యొక్క మనుగడకు మూలమైనటువంటి ఒక సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని మనం అన్వేషించాలి. ఎందుకంటే ఎప్పుడైతే సత్యం మనకు తెలుస్తుందో మన మనస్సులకు తృప్తి దక్కుతుంది, మన మనస్సులకు నెమ్మది కలుగుతుంది, మన జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే సత్యం ఆ విధమైనటువంటి ధైర్యం మనకి ఇస్తుంది. అదే అసత్యము పిరిగితనాన్ని ఇస్తుంది. సత్యం ఏమిటంటే, ఈ వ్యవస్థకు, ఈ సృష్టి వ్యవస్థకు మూలాధారమైనటువంటి పునాది లాంటి సత్యం ఏమిటంటే, ఈ సృష్టికి కర్త ఒక్కడు అన్నది, దైవం ఒక్కడు అన్నది, సమస్త మానవాళికి కూడా దైవం ఒక్కడు అన్నది ఈ మహత్తరమైనటువంటి సత్యము. ఈ సత్యము అన్ని గ్రంథాల్లో కూడా ఉన్నది. ఇదే సత్యము మరింత స్పష్టంగా దివ్య ఖురాన్ కూడా ఇస్తుంది. ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమాన్ రహీం. ఓ మానవులారా, మీ దైవము కేవలం ఒకే దైవము, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అన్న సత్యము మనకు కనబడుతుంది. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం అన్వేషిస్తామో అప్పుడు మనకు దక్కుతుంది. ఎంతవరకైతే మనము అనుకున్నదే నిజమని మనం ఎప్పుడైతే భావిస్తుంటామో, మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా కేవలము ఇతరులు చెప్పింది మనము విశ్వసిస్తూ మన జీవితం గడిపినట్లయితే సత్యం మన వద్దకు ఎంత మాత్రం కూడా రాదు. అన్వేషించాలి. చూడండి, ఈ రోజున మనము ₹1 సంపాదించడానికి ఎంత కష్టపడుతుంటాం. అదేవిధంగా సత్యం కోసం అన్వేషిస్తే మనకు సత్యం దొరుకుతుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, మనకు ప్రతిదీ కూడా సత్యంగానే కనబడుతుంది. ఏ చిన్న వస్తువును చూసినా, ఏ చిన్న అద్భుతాన్ని మనం చూస్తుంటాం కదా. ఈ విధంగా బాబాలు మ్యాజిక్లు చేస్తుంటారు. మనం టీవీలో చూస్తుంటే అనేకమైనటువంటి దొంగ బాబాల యొక్క చరిత్ర కనబడుతూ ఉంటుంది. కేవలము చిన్న మ్యాజిక్లు చేస్తారు. ఆ మ్యాజిక్కి మనము లొంగిపోయి వాళ్ళనే దైవాలుగా చేసేస్తుంటాం. ఈ విధంగా మనిషి యొక్క బలహీనతను ఈ విధంగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే దైవం పట్ల స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండదో, ఒక అవగాహన ఉండదో, ఎవరు ఏది చెప్పినా అది దైవంగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన మనస్సును ఇతరులకు అప్పచెప్పకూడదు. మన యొక్క ఆ దైవము అద్భుతమైనటువంటి ఆలోచన శక్తిని మనకి ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. ఇది జంతువులు చూడండి సోదరులారా, అవి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉండదు, కానీ మనకు ఆలోచన శక్తి ఉంటుంది, అవగాహన శక్తి ఉంటుంది. ఈ విధమైనటువంటి జ్ఞానంతో మనం ఆలోచించాలి. దైవము ఒక్కడవుతాడా, ఇద్దరు ఉండగలరా, ముగ్గురా, 3 కోట్ల మందా, ఎంతమంది అయితే సాధ్యమవుతుంది ఈ సృష్టి? ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే సత్యాలన్నీ బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే సత్యాన్ని మనము గ్రహిస్తామో ఆ సత్యం మనకు నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, పరమార్థాన్ని ఇస్తుంది. లేదు అంటే ఈ జీవితం ఈ విధంగానే పోతుంటుంది. 2014, 15, 16 ఈ విధంగా ఒక రోజున మనము శ్మశానానికి చేరుకుంటాము, కానీ అప్పుడు బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి సోదరులారా, ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. మనలో ఉన్నటువంటి చెడులను దూరం చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి ఈరోజు నిశ్చయంగా ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా జీవితాన్ని ఈ విధమైనటువంటి దురలవాట్లకు లోను చేయను, నా భార్య బిడ్డను నేను బాధించను. ఈ విధంగా మరి చూడండి, చుట్టూ ఉన్న సమాజంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో అటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి సమాజంలో చిన్న చూపు ఉంటుంది. ఎందుకు ఈ విధమైన అవసరం? ఎందుకు సమాజంలో చిన్న చూపుకు నేను గురవ్వాలి? ఎందుకు ఈ యొక్క అలవాటును నేను వదులుకోలేరు అని ఎప్పుడైతే మీరు మనసును ప్రశ్నించుకుంటే నిస్సందేహంగా మీ మనసు మీద మీకు కంట్రోల్ వస్తుంది, నియంత్రణ వస్తుంది, మీ ప్రపంచం మీ ముందు వాలుతుంది. కానీ మీ యొక్క బానిసత్వాన్ని మీ ఎంత మాత్రం కూడా మీరు ఒప్పుకోకూడదు. కాబట్టి సోదరులారా, ఒక సోదరుడిగా మీ ఇంట్లో వాడిగా
చెప్తున్నాను, ఎంతో ఆతృతతోటి బాధతోటి ఈ దురలవాట్లకు మీరు ఎంత మాత్రం కూడా లోను కాకండి. నిశ్చయంగా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోండి. నా యొక్క జీవితము ఒక అర్థం, ఒక పరమార్థం ఉండాలి. నా జీవితానికి నేను జీవిస్తున్నానంటే దానికి ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. నా జీవితం ఇతరులకు ఉపయోగపడాలి, నా భార్య బిడ్డలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, నా చుట్టూ ఉన్నటువంటి నా స్నేహితులకు ఉపయోగపడాలి. ఈ విధమైనటువంటి స్థిర నిశ్చయంతో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే మీ జీవితంలో వెలుగును నింపుతాడు దేవుడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ సమాజంలో అయితే ఈ విధమైనటువంటి విశృంఖలత్వము, లైంగిక తత్వము, ఈ విధమైన ఈ త్రాగుడు ఎప్పుడైతే ఎక్కువగా ప్రబలతాయో భయంకరమైనటువంటి వ్యాధులను దైవం పంపుతాడు, అంటువ్యాధులను పంపుతాడని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. కాబట్టి మన సమాజాన్ని ఒక మంచి సమాజంగా మనం మార్చాలంటే నిస్సందేహంగా ఈ త్రాగుడు మహమ్మారి నుండి మనము బయటపడాలి. మన తోటి సోదరులను కూడా ఈ విధంగా మనము బయటకు తీసుకురావాలి. సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా మనం మార్చాలి. ఈ విధంగా త్రాగుడుకు మనము బయటపడనంత కాలము మనం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా మనము మన సమాజాన్ని మార్చలేము. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చే సంవత్సరము దైవము మనందరినీ కూడా చల్లగా చూడాలని, ఇదే విధంగా మనము మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని మనము తీసుకురావాలని, కేవలం తినడము, త్రాగడము, పడుకోవడము, మళ్ళీ తిరిగి లేవడము, ఒక యాంత్రికమైనటువంటి జీవితానికి మనం స్వస్తి చెప్పాలి. మనం ఒక క్రియాత్మకమైనటువంటి లక్ష్యపూర్వకమైనటువంటి ఒక జీవితాన్ని మనము జీవించాలి. మనము నలుగురికి కూడా ఉపయోగపడాలి, మన సమాజానికి ఉపయోగపడాలి, అందరికీ కూడా మనము మంచి చేయాలి. నేను దైవాన్ని వేడుకుంటున్నాను, ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావించానో వాటి మీద మనము వినేలాగా, ఆచరణ చేసేలాగా దైవము మనందరినీ కూడా కరుణించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.